వర్సెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశానికెత్తేసింది. లేటెస్ట్ గా విడుదలైన గ్లిమ్స్ సినిమాపై ఉన్న హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ముఖ్యంగా తారక్ మాస్ లుక్, డార్క్ టోన్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో యూట్యూబ్ లో 24 గంటల్లోనే 64 మిలియన్ వ్యూస్ తో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు డ్రాగన్ పార్ట్ 2 గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా ఈ సినిమా 2 భాగాలుగా రానుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. డ్రాగన్ కథ చాలా పెద్ద స్థాయిలో ఉండడంతో ప్రశాంత్ నీల్ దీనిని 2 భాగాలుగా ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈసారి సలార్ మూవీలా కాకుండా మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట నీల్. సలార్ సినిమాను 2 భాగాలుగా ప్రకటించిన ప్రశాంత్ నీల్ మధ్యలో ఎన్టీఆర్ తో డ్రాగన్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. కానీ డ్రాగన్ కు మాత్రం గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడట. అందుకే పార్ట్ 1 తో పాటే పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ ను కూడా సమాంతరంగా పూర్తి చేస్తున్నాడట. చాలా తక్కువ గ్యాప్ లో డ్రాగన్ 2 ని థియేటర్లోకి తీసుకురావాలని చూస్తున్నాడట. డ్రాగన్ పార్ట్ 1 జూన్ 11న 2027న విడుదల కానుండగా పార్ట్ 2ని కేవలం 6 నెలల వ్యవధిలోనే అంటే డిసెంబర్ 2027లో రిలీజ్ చేసేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడట. కాగా ఫస్ట్ పార్ట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో, సెకండ్ పార్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. అన్నట్టు పార్ట్ 2 కోసం ఎన్టీఆర్ మళ్లీ బల్క్ లుక్ లోకి మారనున్నట్లు టాక్.